హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య బ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనం చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి 3, కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ 4, చిక్కుడుకాయలు, బంగాళదుంపలు, కరివేపాకు కొంచెం. ఆయిల్ వేసుకున్నామండి. 4 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి ఇది. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వేగాయండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చాసం పోయే వరకు వేగనివ్వాలండి. చిక్కుడుకాయ కూడా వేగిందండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు వేసుకున్న ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. అప్పుడు బంగాళదుంప ఉడుకుతుందండి. బంగాళదుంప కూడా వేగిందండి. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాండి 4 టమాటాలు. టమాటాలు వేసుకున్నాక ఒకసారి కలిపెట్టుకున్నాము. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలంటే అప్పుడు టమాటాలు త్వరగా మగ్గుతాయి. మూత తీసి టమాటాలు కలుపుకుందామండి. టమాటాలు కొంచెం ఉడికాయండి. టమాటాలు కూడా ఉడికిపోయండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాలు యాడ్ చేసుకుందాం. కారం స్పూన్నరండి. పసుపు 1/2 స్పూన్. ఉప్పు కూరకు సరిపోయినంతండి వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. కలుపుతున్నానండి. అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో గ్లాస్ వాటర్ వేసుకుందామండి. వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని కూర దగ్గర అయ్యే వరకు ఉంచుకుందాం. ఉడుకుతుంది చూడండి. ఇలాగ దగ్గర పడే వరకు ఉంచుకుందాం. నాకు ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చిక్కుడుకాయ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చిక్కుడుకాయ బంగాళదుంప కూర అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి